ఎన్ని అప్పుల్లో నువ్వు వచ్చావు, ఏ రోగంతో నువ్వు వచ్చావు, ఆయన పాదాలు పట్టుకొని అడుగు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా నీకు వందనాలయ్యా. అయ్యా, నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నన్ను బలపరిచేవయ్యా, నన్ను స్వస్థతపరిచేవయ్యా. నేను బాధలో ఉన్నప్పుడు నన్ను బలపరిచేవయ్యా, నేను రోగంలో ఉన్నప్పుడు నన్ను స్వస్థతపరిచేయ్యా. నన్ను అప్పుల్లో ఉన్నప్పుడు నా అప్పులు తీర్చేవయ్యా, నేను సమస్యల్లో ఉన్నప్పుడు నన్ను విడిపించవయ్యా. అయ్యా, నేను ఇల్లు లేక ఎంతో వేదన పడుతుంటే నాకు మంచి గృహాన్ని ఇచ్చేవయ్యా. అయ్యా, నాకు పిల్లలు లేక నేను బాధపడుతుంటే పిల్లల్ని ఇచ్చేవయ్యా. నీకు వందనాలయ్యా, వందనాలు యేసు. నేనే కాదయ్యా, నా కుటుంబ సభ్యులు రావాలయ్యా, నా భర్త రావాలయ్యా, నా భార్య రావాలయ్యా, నా బిడ్డలు రావాలయ్యా, నా సంతానం రావాలయ్యా నీ మందిరానికి. ఈ ఉపవాస కూడికలో మేమందరం వచ్చి నీకు మొరపెట్టాలయ్యా. అయ్యా మొరపెట్టాలయ్యా, అయ్యా మొరపెట్టాల యేసు, మొరపెట్టాలయ్యా యేసు. స్తోత్రమయ్యా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మందిరం గురించి ప్రార్థన చేయి. ఇంకా అనేక మంది నూతన ఆత్మల మందిరానికి చేర్చబడాలా, నూతన ఆత్మల బాప్తిసం పొందాలా, నూతన ఆత్మల రక్షణ పొందాలా, నూతన ఆత్మల ప్రభువుకి మనం అప్పగించాలా. ప్రభువుకి మనం అప్పగించాలంటే నాని పాస్టర్ ఒక్కడే కాదు, నేను కూడా అందులో పాలు భాగస్తున్న వాళ్ళ, నేను కూడా అందులో పాలు భాగస్తున్న వాళ్ళ, నేను కూడా పాలు భాగస్తున్న వాళ్ళ. నాని పాస్టర్ ఒక్కడే కాదు, నేను కూడా సహాయపడాలని తీర్మానం చేసుకో. నువ్వు నూతన ఆత్మల ప్రభువుకి అప్పగించాలి మనం. అయ్యా, నూతన ఆత్మలను పట్టుకురయ్యా, నూతన ఆత్మలు పట్టుకురయ్యా, నూతన ఆత్మల రక్షణలోకి తీసుకురా. నూతన ఆత్మలు రక్షింపబడాలయ్యా. అయ్యా, నా భార్య రక్షణ పొందాలయ్యా, నా భర్త రక్షణ పొందాలయ్యా, నా బిడ్డల రక్షణ పొందాలయ్యా, నా సంతానం రక్షణ పొందాలయ్యా, నా బిడ్డల మనం రక్షణ పొందాలయ్యా. నీ కృపతో నింపయ్యా అని ప్రార్థన చేయి. ఎక్కడున్నా సరే అయ్యా, అపవాది నన్ను నీ మందిరానికి పానీయట్లేదయ్యా, అపవాది నీ మందిరానికి నన్ను రానియట్లేదయ్యా, అపవాది నీ మందిరానికి అయ్యా నన్ను తీసుకురానియట్లేదయ్యా, రకరకాల నాటి ఇబ్బందులు కలిగిస్తుందయ్యా. ఆ అపవాది నాలో తీసివేయి, తొలగించయ్యా. నీ సన్నిధి ప్రారంభమవుతుంటే నేను నీకు వ్యతిరేకంగానే రకరకాల పనులు కల్పించుకొని నీకు దూరంగా ఉండటానికి కారుకురాలు అవుతుందయ్యా అపవాది. నాలో నుండి తొలగించి అయ్యా, నేను నీ సన్నిధికి పరుగులు తీయాలయ్యా. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని బలహీనతలున్నా నీ సన్నిధి నేను విడిచిపెట్టనయ్యా. నేను వెళ్తానయ్యా నీ సన్నిధికి తీర్మానం చేసుకు రాత్రి ప్రార్థన చేయబోతున్నాను. తీర్మానం చేసుకున్నావు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, తీర్మానం చేసుకో. ఈ జీవితం నీటి మీద బుడగ లాంటిది నీ జీవితం, నీటి మీద బుడగ లాంటిది నీ జీవితం. ఇంతలో కనపడే అంతలో మాయమైపోయింది నీ జీవితం, అల్పమైనది నీ జీవితం. నువ్వు ఏది చూసుకొని నువ్వు విర్రవీగుతున్నావు దేవుని సన్నిధిని విడిచిపెడుతూ.
జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా తెలియపరుస్తున్నాడు. దేన్ని చూసుకొని విరమిగుతున్నావు? దేవుని సన్నిధికి రాకుండా ఒప్పుకో నీ పాపంలో, ఒప్పుకో ప్రభు సన్నిధిలో నీ పాపంలో. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, నా యేసు రాజానికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాలము వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడు. దూరాన సమీపాన్ని వింటున్న వారితో మాట్లాడు. యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారితో మాట్లాడావు. ఆయనకి స్తోత్రాలు. నిజమే, 10 మంది కుష్ఠరోగులు ప్రభా, గ్రామము నుండి వెలవేయబడినటువంటి వారికి దిక్కులేని పరిస్థితులు ఉంటే వారి ఎందుకు దయదలిచి వారిని స్వస్థతపరిచే లోకంలో కలిసిపోయారే, కానీ నీ సన్నిధికి రాలేకపోయారు. ఆ రీతిలో ప్రభు ఎందరైతే నీ సన్నిధిలో అయ్యా నీ దగ్గర మొరపెట్టి నీ దగ్గర పొందుకున్నటువంటి వారు లోకంలో కలిసిపోతున్నారే, కానీ తిరిగి నీ సన్నిధికి రాలేకపోతున్నారు ప్రభా. రాలేకపోతున్నటువంటి వారిని అందరినీ క్షమించిన ఆయన నడిపించాయి నీ సన్నిధికి నాయనా. ఇదేనో వచ్చిన బిడ్డలందరినీ దీవించి రాలేకపోయిన వారిని క్షమించిన ఆయన. అయ్యా మా తోటవారిపాలెం గ్రామ ఇందిరా కాలనీలో ఉన్న బిడ్డలందరినీ కాచి కాపాడు. వారి పనిపాట్ల ప్రయాణాల్లో రాకపోకలు అన్ని విషయాల్లో తోడు. వారి కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరత లెక్కలు అందించు. మంచి ఆరోగ్యం దాయిచ్చే. ఏ బలహీనత ఉన్న వారందరినీ స్వస్థతకరంగా మార్చునాయన. అయ్యా ఇదిగో నీ మందిరానికి నూతన ఆత్మలను పట్టుకురా, నూతన ఆత్మల ప్రభా, నూతన ఆత్మలను పట్టుకురా, క్రొత్త వారిని తీసుకురా ప్రభా. అయ్యా నేను వెళ్తుంది పాస్టర్ నాని దగ్గరికి కాదు, నేను వెళ్తుంది నజరేయుడు యేసు దగ్గరికి, నేను వెళ్తుంది పాస్టర్ నాని దగ్గరికి కాదు, నేను వెళ్తుంది నజరేయుడు యేసు దగ్గరికి అని ప్రభా ప్రతి ఒక్కరికి ప్రేరేపించి నూతన ఆత్మలు పట్టుకొచ్చి వారి హృదయాలు తెరవబడి వారు మారు మనసు పొంది బాప్తిసం పొందుటకు నీ కృప దయచేయమని. వచ్చే నెల బాప్తిస్ కార్యక్రమంలో ప్రభా కొన్ని ఆత్మలను రక్షింపబడ్డకు, కొన్ని ఆత్మలను బాప్తిసం పొందుటకు నీ కృప దయచేయమని, నీ కృపతో నింపమని. అయ్యా చేరు వచ్చిన బిడ్డలు వారి పనిపాట్ల ప్రయాణాల్లో రాకపోకలు అన్ని విషయాల్లో తోడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. బిడ్డల పనికి వెళ్ళొచ్చి నీ సన్నిధికి వచ్చిన్నారు ప్రభా. అటు వారందరూ నీ కృపతో నింపమని, రాలేక వెనకబడిన వారిని క్షమించమని నజరేయుడు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా. మా అనుదిన ఆహారం మాకు దయచేయి. మళ్ళీ అపరాధం చేసిన వారు క్షమించినట్లు మా అపరాధములు శోధనలకి కాదుస్తుంది తప్ప రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైనవు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో చేరువచ్చిన మనందరికీ రాలేక వెనకబడిన వారికి, మన కాలనీ నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ